వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక నిర్మాణాలు పూర్తవుతుంటే రైతులకు తిరిగి భూములను ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళకి ఇవ్వాలనుంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దంటున్నాం. మేమే ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము ఒక కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా వాళ్ళు భూమి ఇచ్చారు, లేఅవుట్స్ చేసాం, ప్లాట్లు ఇచ్చాము, రోడ్లు వేసేస్తున్నాం, ట్రంక్ రోడ్స్ వేస్తున్నాం, లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అన్ని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తున్నాం. అవన్నీ పగలు కొడతాడా, అవన్నీ తీసేస్తాడా? చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వేస్తూ 1500 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేస్తూ దాంట్లో యూజిడి వేస్తున్నాం, రీసైక్లింగ్ వాటర్ మళ్ళీ దానికి లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్టామ్ వాటర్కి అంటే వర్షం నీళ్ళు పోయేదానికి అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేస్తున్నాం, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నాం, కేబుల్స్ వేస్తున్నాం. ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మళ్ళా రోడ్లన్నీ చెడగొట్టిస్తారా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో, ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నవాడు ఆలోచనతో ఏదైనా మాట చెప్పాలా. అంతేగాని నేను రాగానే అన్నీ నీకు ఇచ్చేస్తానంటే ఎలా జరగద్ది? ఏదైనా సాధ్యమే చేయాలి. పరిరక్షణ కమిటీ వేయటం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి, అమరావతిని ఎట్టయినా ఆపేయాలా. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది. ఏది ఏమైనా ఈ రాజధాని అనేది అనుకున్న ప్రకారం 2028 ఆగస్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం బేసిక్